ఒకనాటి కాలంలో చదువు అంటే గుర్తొచ్చే మొట్టమొదటి వస్తువుని నేనే. నా గురించి కందుకూరి వీరేశలింగం గారు చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని అన్నారంటే దాన్ని అర్థం చేసుకోవాలి. ఇంతకీ నేనెవరో మీకు తెలుసా? నేను ఒక పుస్తకాన్ని. ఈ తరం వారికి నేను పెద్దగా తెలియకపోవచ్చు, ఎందుకంటే వారికి చదువు జ్ఞానం అన్నీ మొబైల్ ఫోన్స్లోనూ ఇంటర్నెట్లోనూ దొరుకుతున్నాయి. కానీ వాటిలో ఒక సమాచారం ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఎవరో ఆలోచించరు. వాళ్ళు వాడే సాంకేతిక పరికరాలన్నిటికీ నేనే మూలం. విలువైన సమాచారం ఉన్న పుస్తకాల్లోని సమాచారం భద్రపరిచి వాళ్ళ చేతుల్లోకి చేరవేసే సాధనాలు మాత్రమే. అంతర్జాలంలో ఉన్నది అసలైనట్లుగా అందరూ వెతుక్కునేవారే, కానీ నా వంక చూసేవారు తక్కువైపోయారు. మీరు నన్ను మీ చేతుల్లోకి తీసుకొని మీకు నచ్చిన అంశాన్ని చదువుతూ ప్రకృతిలో మమేకమై ఆ భావాన్ని ఆస్వాదిస్తుంటే ఆ సంతోషం వెలకట్టలేనిది. అలాంటి ఆనందం ఎంత ఖరీదైన వస్తువుల్లోనూ రాదు. కొన్ని వేల సంవత్సరాల చరిత్రను, జ్ఞానాన్ని, నాగరికతను తెలుసుకొని మానవుడు గొప్పవాడయ్యాడు. అలా ఒక తరం నుండి ఇంకో తరానికి చేరవేసే సాధనంగా నేను ఎప్పటి నుండో ఉపయోగపడుతున్నాను. ఈ విధంగా మీకు సహకరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేటి తరానికి నా ప్రాముఖ్యత, ఉనికి రెండూ తెలియట్లేదు. ఇది అభివృద్ధికి చిహ్నమో లేక వినాశనానికి నాశనమో తెలియని పరిస్థితి. ఒకసారి నా వైపు చూడు, నిన్ను తలెత్తుకున్నలా చేస్తాను. పుస్తకం, హస్తభూషణం వంటి నీటి సందేశాలు పంపడం ఆపి ఒక చిన్న పుస్తకమైనా సరే చదవడం, ఇతరులతో పంచుకోవడం నేర్చుకోండి. నేను మీ చేతిలో ఉంటే ప్రపంచం మొత్తం ఉన్నట్లే. నన్ను ఆదరించడం అలవాటు చేసుకోండి. అందరికీ ఆదర్శంగా నిలవండి.